మాజీ చైర్మన్ టీటీడీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య అయినా ప్రభుత్వం మీద విమర్శలు మానేసి టీటీడీ మీద విమర్శలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేసినాం మేము. సూపర్ 6 అయిన వరకు సూపర్ 6 ఎక్కడ అన్నారు, చేసేసాం. ఇప్పుడు ఏం చెప్పాలి తెలియదు. భక్తులు సెంటిమెంట్తో కొట్టాలని చెప్పి టీటీడీ మీద పడుతున్నాడు. ఖాళీగా ఉంటే పల్లీలు తినండి, లేదా వాకింగ్ చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది. ప్రెస్ మీట్లు పెట్టి మాత్రం ప్రజల్ని డిస్టర్బెన్స్ చేయొద్దండి. వాస్తవాలు మారుతున్నా. ఈరోజు ఆయన మాట్లాడుతూ తిరుమలలో ఒక హోటల్లో వాళ్ళు ₹1 కోటి దాకా డబ్బు కట్టలేదు, టీటీడీకి నష్టం చేశారు, ఇవి చేశారంటారు. అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి కదా. మీరేం చేశారు? 2019లో మీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి అనుచరుడు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కూడా చెప్పకూడదు మనం ఎందుకు పాపం. ఆయనకి హోటల్ ఇచ్చారు కొండపైన, అదే సన్నిధానం దగ్గర హోటల్ ఇచ్చారు, సారంగిని పేరుతో అది ఇచ్చారు. 2020లో కరోనా వచ్చింది, 3 నెలలే మూసారు హోటల్. తర్వాత హోటల్ ఓపెన్ చేశారు. 2022 వరకు మంచి వ్యాపారం చేసుకున్నారు. 2022లో పోయేసి ఇదే వైవి సుబ్బారెడ్డి, ఇదే కరుణాకర్ రెడ్డి పోయేసి మనోడు పాప నష్టపోయినాడు, వ్యాపారం జరగలేదు, కరోనా మూసేసినారు, ఏమైనా కానీ మాకు సెటిల్మెంట్ మాకు చేసేసే, నువ్వు అడవి టీటీడీలో పెట్టుకున్నాడు. దాదాపు ₹1,80,00,000 ₹1,80,00,000 బాడీకి టీటీడీ కట్టకుండా బోర్డులో పెట్టి రద్దు చేసుకున్నారు. అవునా కాదా? టీటీడీ బోర్డులో పెట్టి మీరు ఆ రోజు రద్దు చేసుకోలేదా? కొండపైన సన్నిధానంగా ఉన్న హోటల్ని చేసుకున్నారు కదా, అప్పుడేం మాట్లాడలేదా? ఈరోజు తిరుమలలో రాయల్ సారంగి హోటల్ ఉంది. ఎవరిది ఆ హోటల్? ఎవరిది? కరుణాకర్ రెడ్డి బినామీలదే కదా, వాళ్ళ కొడుకు దోస్తులదే కదా. ఆ హోటలు మొన్న ఇచ్చినప్పుడు 3 ఏళ్ళు పూర్తయింది. టీటీడీ నామ్స్ ప్రకారము వాళ్ళు ఒక ఇస్తారు నామ్లో. హోటల్ ఇచ్చినప్పుడు మేము ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాల్సిన రూల్స్ ఉంది. వీళ్ళకి అసలు ఏమేమి భయమే లేదు. వీళ్ళు ఇంకా ప్రభుత్వం జగన్ అనుకుంటారు, నాకు అర్థం కాల. ఇంకా వీళ్ళు జగను, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చైర్మన్ అనుకుంటారు. ఇట్లా కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోరు. తిరుమల చరిత్రలో మొట్టమొదటిసారి హోటల్ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. నిన్న కూడా వాయిదా, మళ్ళీ వచ్చే వారానికి వాయిదా ఇస్తారు. అంటే టీటీడీ మీకు ఇచ్చిన గైడ్లైన్స్ కూడా మీరు బేఖతారు చేసి మీరు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ టీటీడీ అడ్వకేట్లు ఏం చేస్తున్నారు? నాయన మహానుభావులు అంటారు మీరు. ఏం జరుగుతాను టీటీడీలో కొన్ని విషయాలు. నేను చైర్మన్ గారు కలుస్తున్నా, నేను చైర్మన్గా ఈరోజు వస్తానంటే రేపు ఖచ్చితంగా కలుస్తా. టీటీడీలో గత పాలకుల్లో అవినీతికి 50 మంది అధికారులు ఉన్నారని చెప్పి పేర్లతో సహా వస్తే ఎందుకు ఆ 50 మందిని ఇంకా కొనసాగిస్తున్నారు? అన్ని శాఖలో జేయూ ఆఫీస్ కానివ్వండి, పద్మావతి కానివ్వండి, ఎస్టేట్ ఆఫీసులో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి, పరకామణిలో కానివ్వండి, మొత్తం వాళ్ళే పెట్టినారు. ఎందుకు? వాళ్ళు ఏమైనా రాసుకున్నారా మేము చచ్చే వరకు ఇక్కడే పనిచేయాలని చెప్పి? టీటీడీలో మార్చండి. వాళ్ళ అవినీతి అధికారం తేలింది కదా, మార్చండి. ఈరోజు చూడండి, కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాలంటే టీటీడీకి పరువు పోయినట్టే కదా. టీటీడీకి పరువు పోయినట్టే. అది ఎలా ఉంటుందంటే, ఆయనకి ఇచ్చిన హోటల్ ఇది సారంగి, ఇంత పెద్ద ఐస్బర్గ్ కూడా పెట్టాడు ముందర. ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చారు దీనికి? దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇదే రాయల్ సారంగి. వీళ్ళ కింద తిరుపతిలో ఇంకో హోటల్ ఉంది, మున్సిపల్ సర్కిల్లో, కపిల్ సర్కిల్లో. ఎంత మెరిడియన్ ఆ హోటల్లో, ఎంత ట్రాఫిక్ జామ్ ప్రజలకు తెలిసే భక్తులకి. ఏం జరుగుతుంది అసలు ఇంకా అర్థం కావట్లేదు. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా మేము ఉన్నారా ఒకసారి అనిపిస్తుంది, బాధేస్తుంది. మేము మాట్లాడేది కాదు, ప్రజలు మాట్లాడుతున్నారు, టీటీడీలో ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. ఇది మీద సీరియస్గా తీసుకోవాలి. దీని మీద మనం చైర్మన్ గారు కూడా కలుస్తాను, రేపు ఈఓ గారిని కలుస్తా, అడిషనల్ ఈఓ గారిని కలుస్తా. ఈ హోటల్ ముందర ఇంత పెద్ద స్టాల్ ఎలా వచ్చింది? ఇవన్నీ కరుణాకర్ రెడ్డి గారు కనిపించదు. ఏదో ఒకటి మాట్లాడాలి టీటీడీలోని, ఇంట్లో కూర్చొని రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడేసి చైర్మన్ వ్యవస్థ బాగాలేదు, చైర్మన్ బాగాలేదు, ఈఓ బాగాలేదు, కూటమి ప్రభుత్వం బాగాలేదు, ఎక్కడ పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఖాళీగా అనుకుని ఇలాగేమన్నా? పవన్ కళ్యాణ్ ఇలా ఖాళీగా ఉన్నాడా? డిప్యూటీ సీఎం, 5 శాఖల మంత్రి అయినా, పనులున్నాయి. మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టికి తీసుకురావాలి. టీటీడీలో ప్రక్షాళన ఖచ్చితంగా జరగాల్సిన బాధ్యత ఉంది. మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాము, ఖచ్చితంగా హామీలు ఇస్తున్నాం. కొంతమంది చాలామంది బాధపడుతున్నాం, వాళ్ళకి హామీ ఇస్తున్నా. మీరు చెప్పొచ్చు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, మాట్లాడచ్చు కదని. మేము ఆ రోజు చెప్పాం, జనసేన పార్టీ తరఫున తప్పు చేస్తే ప్రశ్నించేందుకు పార్టీ పెట్టాం, ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తాం. ఈ టీటీడీ విషయంలో కూడా, ఈ షాపుల విషయంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందాకే ప్రెస్ మీట్ పెట్టారు మన తిరుమల వాసులు, చూసా 500-600 తట్లు
పర్మిషన్ లేకుండా పెట్టేశారని. జూన్లో బోర్డు మీటింగ్ అనుకుంటున్నా, జూన్లో టీటీడీ చైర్మన్ గారు బోర్డు మీటింగ్ చెప్పారు 22వ తారీఖు. అనాథరైజ్డ్ ఆకర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తామని చెప్పారు. చెప్పినాక ఇంకా ఎక్కువ వచ్చాయి. ఎలా వస్తున్నాయి అవన్నీ? అందరూ ఎవరు పలకరిస్తే పోతే వాడు టీడీపీ అంటాడు, జనసేన అంటారంట. అంత దొంగ లైసెన్స్లే, జిరాక్స్ లైసెన్సులు. సీరియస్ ఆమె తీసుకోవాలని. ఎందుకంటే ఇది ఇందాక చూసాం కదా, పెద్దవాళ్ళు తిరుమల స్థానికులు మాట్లాడి బాధేసింది. వాళ్ళు ఎప్పుడో వందల సంవత్సరాల సంబంధించి వాళ్ళు తరతరాలుగా తట్ల పెట్టుకోవాలి, ఏదో సంపాదించి బతుకుతున్నారు. వాళ్ళని కూడా పొట్టగొట్టడము. ఆ ఎస్టేట్ ఆఫీసర్ ఎవరు ఉన్నాడు మహానుభావుడు, ఆ టీటీడీ లీగల్ అడ్వైజర్ ఎవరు ఉన్నాడు మహానుభావుడు, ఎవరిండే వీళ్ళంతా అర్థం కావట్లేదు. టీటీడీ మీద కేసు వేయడం ఏంటి, స్టే తెచ్చుకోవడం ఏంటి? చైర్మన్ గారిని, ఈఓ గారిని అడుగుతున్నా, సార్ మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు నోరెత్తి మాట్లాడే అవకాశం మనం ఇవ్వకూడదనేసి కూడా చెప్తున్నాం. ఎక్కడ కూడా చూపించుకోదు, ఏం లేవు ఆయనకి, ఏం దొరకట్లేదు. ఏదో ఒకటి ఇక్కడ 2 రోజులు పోతే తిరుమలకి బస్సుల్లో మహిళలు ఎక్కువ పోతున్నారు అంటాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. మహిళలు డ్రెస్సులు మార్చుకో, వేరే డ్రెస్సులు వేసుకొని పోతారు, జీన్స్ ప్యాంట్లో పోతున్నారు, వాళ్ళు చుడిదారాలే పోవాలంటాడు ఆయన అంటాడు. ఏదో కావాలి మాట్లాడడానికి. ఇది కాదు సందర్భం. తిరుమలలో మీ హయాంలో 2-3 హోటల్లో మీరు రెంట్లు కట్టుకుని ఇచ్చేసినారు, మాకు తెలుసు. ఇంకా చిట్టా ఉంది మాట్లాడాలంటే. ఒక్కటే చెప్తున్నా, ఆడిట్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం లెక్కల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి. ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే వాస్తవాలన్నీ బయటపడతాయి. గత ప్రభుత్వంలో ఫోరెన్సిక్ ఆడిట్ అంటే వీళ్ళు ఏమేం చేశారో పావలతో సహా బయట తీయాలి మనం. అప్పుడు వీళ్ళ ఊరందరూ గొప్ప వాళ్ళు తెలిసిపోతుంది. ఈరోజు మమ్మల్ని మాట్లాడడం కాదు, మా ప్రభుత్వాన్ని, మా కూటమి ప్రభుత్వం టీటీడీ పరిపాలన అద్భుతంగా ఉంది, కానీ ఈ తప్పులు కూడా జరగకూడదని మా ప్రయత్నం అంతే. ఈ అధికారులు కూడా చేసిన తప్పులు కూడా జరగకూడదని ప్రయత్నిస్తున్నాం. అన్నీ ఖచ్చితంగా ఈరోజు రేపు చైర్మన్ గారిని కలుస్తా, మీడియాకి ఇన్ఫామ్ చేస్తా, ఈ విషయాన్ని నేను దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే టీటీడీలో ప్రక్షాళన పూర్తిగా అయితే జరగలేదని చెప్పి కూడా భావిస్తున్నాం. అన్న సెన్సిటివ్ ఇష్యూ తిరుపతి. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఎలా పడితే మాట్లాడలేము, మేము ఏది పడితే అది మాట్లాడలేము. చాలా సెన్సిటివ్ ఇష్యూ. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రతి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ప్రతి అప్డేటు, ప్రతి బోర్డు మీటింగ్ ముందు కూడా ఆయన కొన్ని సమాచారాలు వెళ్తా ఉన్నాయి. తర్వాత ప్రతి బోర్డు మీటింగ్ తర్వాత కూడా కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. ఆయన తిరుపతి అంటే ఆయనకి ప్రత్యేక ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ తిరుపతి జనసేన సీటు గెలిపించుకున్న బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని విషయాలు నేను దృష్టిలో ఉన్నది. సమయం సందర్భం వచ్చి రావాలి మాట్లాడడానికి, చెప్పడానికి. చూద్దాం. ఇప్పుడు మా లాంటి మేము మాట్లాడుతున్నాము. అవసరమైతే కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఆయన దృష్టిలో ఆయన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా టీటీడీలో ఇప్పుడు జరుగుతున్న అంటే బాధ ఏమంటేనా, ఆ 50 మంది దొంగలు తెలిసిపోయారు. ఆ 50 మందిని ఆడబెట్టారు, మళ్ళీ దొంగతనం చేయమని పెట్టారా, ఇంకా దొంగతనం చేయమని పెట్టారా? వాళ్ళు మార్చాల్సిన బాధ్యత ఉంది. అవి కాబట్టి ఉదాహరణ చూడు, హోటల్ ఇంత పబ్లిక్ హోటల్ తిరుమలలో పెట్టుకోవడానికి అర్థం కాదు అసలు. ఇది ఐస్బర్గ్ అంట, మినిమం నాకు తెలిసి ఒక 20 అడుగులు ఉంటుంది. ఇది దీనికి రెంట్ కడుతున్నాడా, ఏం కడుతున్నాడు, ఏంది కథ? చిన్న తట్ట పెట్టుకొని కిల్లి అమ్ముకుంటే పాలు కొమ్ముంటే పట్టుకొని లోపల వేస్తారండి బిజినెస్, పట్టుకెళ్ళిపోతారు అండి. ఇంత పెద్ద షాప్ పెట్టుకుంటే వీళ్ళు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? వీడేమి సానుభూతి పరుడు కాదు కదా, వీడు వైసీపీ వాడు, పక్క అందరికీ తెలిసే విషయము. ఎందుకు వాళ్ళకి జరుగుతుంది? ఇంకా కోర్టుకి వెళ్ళేంత వరకు టీటీడీ లాయర్లు ఏం చేస్తున్నారు? ఇవి కరెక్ట్ కాదు. దీని మీద ఖచ్చితంగా మేమైతే క్వశ్చన్ చేస్తామని. మరోపక్క ఇప్పటికే స్థానికులు అనేక మార్లు ఫిర్యాదు చేసి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్థానికులు టార్గెట్ చేస్తున్నారు, కానీ అనాథరైజ్డ్ ఎందుకు కనిపించారు? అదే అన్న మిస్టేక్. అదే ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే రాజకీయ ప్రోత్బలం తెలియదు. మనం ఇప్పుడు ఏముందన్న కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ చేరిపోయి అధికార పార్టీలో చాలామంది చేరిపోయారు. ఇప్పుడు మీకు అర్థం కాలేదా? అధికార పార్టీలోకి చాలామంది వైసీపీలు చేరిపోయారు వచ్చి టపా వాళ్ళకి వ్యాపారాలు ఏమో ఉంటాయి, అవి ఏమైనా లాబింగ్ చేసుకోవాలని వస్తే కుదరదు. కూటమి ప్రభుత్వంలో వ్యాపారాలు చేసుకోవాలి, లాబింగ్ చేసుకోవాలి, మాకు తట్టలు ఉన్నాయి, బొట్టలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి అని చుట్టుకుంటామంటే కుదరదు. మీకు పార్టీ అక్కడ ఏమైనా అన్యాయం జరిగి మేము రాజకీయాల కోసం వస్తే రండి, మీరు వ్యాపారాలు చేసుకోవాలని కూటమి ప్రభుత్వంలో వస్తే మాత్రం కుదరదు. అది తిరుమల తిరుపతి దేవస్థానం అస్సలు కుదరదు. వాస్తవంగా తట్టల విషయంలో అయితే సీరియస్గానే అనేక రోజుల సందర్భాలు రోజు నాకు తిరుమల వాసులు రోజు ఫోన్ చేసి చెప్తున్నారు, మాట్లాడని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అది ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్ చూసా కాబట్టి ఖచ్చితంగా చైర్మన్ గారి దృష్టి తీసుకెళ్తా. చైర్మన్ గారు కూడా సానుకూలంగా ఆయన గట్టిగా చెప్పాడు ఆ రోజు బోర్డు మీటింగ్లో. మొత్తం తీసేయండి అన్నాడు. ఆయనే నాకు తెలిసి లారీ కూడా ఎత్తుకోమన్నాడు. లారీ ఎత్తుకో మొత్తం ఇది ఇచ్చేయనాడు. మళ్ళీ ఎట పెట్టాడు దిల్లాయిలు.
ఎందుకు ఆ విజిలెన్స్ వింగ్ ఏం చేస్తుంది అక్కడ? అదే అర్థం కాలే. ఎంతసేపు టికెట్లైనా ఇంకేమన్నా ఇంకేం లేవనుకుంటాను నేను. చూడాలి, ఇవన్నీ కూడా గట్టిగా మాట్లాడాలన్నా ఒకటే, అధికారులు మారాలి. అప్పుడే కూటమి ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం అన్న. పవన్ కళ్యాణ్ గత 5 సంవత్సరాల్లో టీటీడీ లెక్కలపైన ఫోరెన్స్ ఆడిట్ వేస్తే ఎన్ని వందల కోట్లు స్కామ్ జరిగిందో, ఎన్ని వందల కోట్లు టీటీడీకి డబ్బు రాకుండా నొక్కేయారని బయటపడుతుంది.